తనకు బాగా ఉందని, కానీ ఆ ఆస్తిని తీసుకెళ్లి రాఘవ వేరే వాళ్లకి తాకట్టు పెట్టాడని అతని తమ్ముడు మాధవ్ వేసిన కేసు తాలూకు డీటెయిల్స్ అవి. దీని గురించి ఇరు పార్టీలను ప్రశ్నించడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. రాఘవ అండ్ అదర్స్, రాఘవ అండ్ అదర్స్, రాఘవ అండ్ అదర్స్, మాధవ అండ్ అదర్స్, మాధవ అండ్ అదర్స్, మాధవ అండ్ అదర్స్. ఓ, అన్నదమ్ముల ఆస్తుల గొడవ కేసు అన్నారు, వీళ్ళదేనా? ఓకే, ప్రొసీడ్. నీ పేరు? మాధవ్. ఓకే, మీ అన్నయ్యతో మీకున్న వివాదం ఏంటి? మా ఉమ్మడి ఆస్తిని తీసుకెళ్లి అన్నయ్య వేరే వ్యక్తుల దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. అలా పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆస్తిలో నా వాటా నాకు ఇవ్వమని కేసు పెట్టాను. అది నా ఆస్తి, నేను కష్టపడి సంపాదించింది. ఆ ఆస్తిని తాకట్టు పెట్టుకునే హక్కు కానీ అమ్ముకునే హక్కు కానీ నాకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది? సైలెన్స్, సైలెన్స్. యువర్ ఆనర్, కష్టపడింది నా క్లయింట్, ఆస్తి సంపాదించింది నా క్లయింట్. దాని మీద అనవసరంగా కేసు వేసి అతని బిజినెస్ డెవలప్ కాకుండా అడ్డుకుంటున్నాడు ఈ మాధవ. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేను రాఘవను విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ప్రొసీడ్. ఏం చదువుకున్నారు? ఏం చదువుకోలేదు. చదువుకోలేదా? ఎందుకు? నా తమ్ముడి మీద ప్రేమతో చదువుకోలేదు. వాడిని చదువు మానిపిస్తున్నారనేసరికి నాకు కూడా చదువుకోవాలనిపించలేదు. ఓహో, మీ తమ్ముడి మీద చాలా ప్రేమ ఉందన్నమాట. ఎంత ప్రేముందో నా మీద కేసు పెట్టిన వాడికి కూడా తెలుసు. ఆస్తిలో నాకు వాటా ఉంది అని మీ తమ్ముడు అంటున్నాడు. మీరేమంటారు? లేదంటాను. ఆ హోటల్ ఎవరిది? నాది. మీరు హోటల్లో ఏం చేస్తారు? ఓనర్ని కాబట్టి కౌంటర్ చూసుకునేవాడిని. మరి అదే హోటల్లో మీ తమ్ముడు కూడా పనిచేస్తున్నాడు కదా, మరి తను? వంట పనులు అవి చూసేవాడు. అంటే వంట మాస్టర్ అన్నమాట. వంటనే కాదు, తనకు అన్ని పనులు బాగా తెలుసు. అందుకే అని దగ్గరుండి చూసుకునేవాడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సరే, మీకెంత వస్తుంది? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఈ కేసుకి నా క్లయింట్కి ఉన్న ఆస్తులకి సంబంధం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కేసు వేసింది ఆస్తిలో వాటా కోసం కాబట్టి ఆస్తుల గురించి తెలుసుకోవడం సమంజసమే కదా. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. చెప్పండి రాఘవ గారు, మీకెంత వస్తుంది? ఉండటానికి ఇల్లు ఉంది, బ్రతకటానికి హోటల్ ఉంది. అవే మా ఆస్తులు. మీ తమ్ముడు ఆ హోటల్లో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు? 20 సంవత్సరాల నుంచి. 20 సంవత్సరాల నుంచి మీ తమ్ముడు కూడా మీతో పాటే అదే హోటల్లో పనిచేశాడు కదా? అవును. దాదాపు 20 సంవత్సరాల నుంచి హోటల్లో అన్ని రకాల పనులు చేసేవాడని మీరే అన్నారు. రోజువారీ కూలీ లెక్కన 500 రూపాయలు ఇచ్చినా కూడా ఇప్పటికీ మాధవ్కి ఉండాల్సిన ఆస్తి కనీసం మీరుండే ఇల్లు. లేదు, అది నా ఆస్తి, నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. సరే సరే, ఆస్తి నీది అంటున్నావు. ఎన్ని సంవత్సరాలుగా మీ తమ్ముడు నీ దగ్గర పనిచేశాడు కదా, తన సంపాదన ఏమైంది? తన ఆస్తి ఏది? ఉమ్మడిగా ఉన్నాం, అందుకే తనకంటూ ఈ ఆస్తి లేదు. ఉమ్మడిగా ఉన్నారు, కలిసి హోటల్ నడిపారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు కలిసి ఆస్తిని అనుభవించాలి. అదే విడిపోతే ఆస్తులు కూడా పంచుకోవాలి. మరి మీ తమ్ముడికి ఏం పంచిచ్చారు? చెప్పండి. 20 సంవత్సరాలుగా ఆ హోటల్ని నడిపినప్పుడు దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని అందరూ కలిసి అనుభవించారు. కానీ ఈరోజు మీ తమ్ముడు మిమ్మల్ని కాదని పక్కకొచ్చాడు. అలాంటప్పుడు ఆ ఉమ్మడి ఆస్తిలో తన వాటా తనకి పంచివ్వాలి కదా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆస్తి మొత్తం తను కష్టపడి సంపాదించిందే అని నా క్లయింట్ చెప్తున్నప్పటికీ ఎప్పటినుంచో ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే అని సహోదర లాయర్ గారు వితండవాదం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు.
ఎందుకు కరెక్ట్ కాదు లాయర్ గారు? కలిసి ఉన్నారు, కలిసి కష్టపడ్డారు. మరి వచ్చిన ఆస్తిని కలిసి అనుభవించాలి. అలాగే విడిపోయినప్పుడు మిగిలింది ఇద్దరు పంచుకోవాలి కదా. లేదు జడ్జి గారు, నేను మాట్లాడొచ్చా? మీరు ఏం మాట్లాడాలనుకున్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి. ఆస్తిలో తన వాటా ఏది, తనకి ఏమిచ్చారని మీరు మా బావగారిని అడిగారు. కానీ ఈ ప్రశ్న మా బావని కాదు, అతన్ని అడగండి. ఇది మా అన్నయ్య ఆస్తి కాదు, నా ఆస్తి అని మాధవ్ని ఒక్క మాట చెప్పమనండి. ఇప్పటికిప్పుడే ఆస్తి మొత్తం అతని పేరు మీద రాయించేసి ఇటు నుంచి ఇటే కట్టుబట్టలతో తిరిగి వెళ్ళిపోతాం. చెప్పు మాధవ, ఆస్తిలో నీకు భాగం ఉంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. నువ్వు ఒక్క మాట చెప్పు చాలు. చెప్పు మాధవ, ఆస్తిలో నీకు కూడా హక్కుందని చెప్పు. మాకిల్లు కట్టడానికి ఇటుకలు మోసినంత మాత్రాన పని వాళ్ళందరూ ఇంటి ఓనర్లు అవ్వరు. ఆ ఇల్లు వాళ్ళ ఆస్తి అవ్వదు. నేను అలాగే. హోటల్లో కష్టపడ్డాను, చేసిన పనికి కలిసి ఉన్నాను, కలిసి తిన్నాను. పక్కకొచ్చినంత మాత్రాన అందులో నాకు వాటా ఉందని నేనెప్పుడూ అనుకోలేదు, కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఎస్, నిన్ను ఎలా ఎమోషనల్గా తిప్పకొట్టాలో నాకు తెలుసు. వీడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నాడు? అన్న మీద ప్రేమని ఇంట్లో చూపించాల్సింది పోయి కోర్టులో చూపించుకుంటున్నాడమ్మా. మరి నీ ఆస్తి కానప్పుడు ఎందుకు కేసు వేశావు? ఆస్తిలో నీకు వాటా ఉన్నట్లు కేసు వేయడం ఎందుకు? ఇంతవరకు తీసుకురావడం ఎందుకు? నేను ఈ ఆస్తి కోసం కేసు వేయలేదు. మా అన్నయ్య ఆస్తిని తీసుకెళ్లి వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం అంటే ఆస్తి మొత్తం వాళ్ళకి అప్పగించడమే. వద్దు అని ఎన్నోసార్లు చెప్పి చూశాను, కానీ నా మాట వినలేదు. అందుకే ఆస్తిని కాపాడుకోవడానికి వేరే మార్గం లేక ఇలా కేసు వేశాను. అంతే తప్ప అది నా ఆస్తి, అందులో నాకు వాటా కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా మనసులో అలాంటి ఉద్దేశం ఎప్పటికీ రాదు.